హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. డ్వాక్రా మహిళలకు తీపి కబురు. వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే లక్ష రుణం. శ్రీనిధి కింద అందజేత 2 కొత్త పథకాలకు త్వరలో స్వీకారం. రాష్ట్ర మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఈ 2 పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలోనే శ్రీనిధి బ్యాంకు ద్వారా 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోద ముద్ర వేశారు. గత వారంలోనే ఈ పథకాల్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరో 10 రోజుల్లో అమల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పథకం ఎవరికి వర్తిస్తుందంటే, డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు గడిచిన సభ్యురాలికి పథకం వర్తిస్తుంది. ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులు చెల్లించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. స్ట్రిక్ట్ బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఏ విధంగా అమలు చేస్తారంటే, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది గరిష్టంగా 2 పిల్లల చదువుకి అమలు చేస్తారు. 10,000 నుంచి 1,00,000 వరకు రుణ సాయం అందిస్తారు. పాఠశాలలో, కళాశాలలో పిల్లల ఫీజులకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. 4% వడ్డీ పావలా వడ్డీకి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. అడ్మిషన్ లెటరు, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు. ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఏ విధంగా అమలు చేస్తారంటే, ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకంలో ఉన్న సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా 10,000 నుంచి 1,00,000 వరకు గరిష్టంగా తీసుకునే వెసులుబాటు ఉంది. 4% అంటే పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలతో సమర్పించాలి. వివాహానికి సంబంధించి వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు. ఈ 2 పథకాల కింద ఏడాదికి 1,000 కోట్ల చొప్పున మొత్తం 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50% తిరిగి డ్వాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండల సమైక్యలు, గ్రామ సమైక్యల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగతా 50% మొత్తాన్ని స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. ఈ పథకాల కింద రుణం పొందిన తరువాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు.